అందరికీ నమస్కారం. మనం మానస్ సరోవరం వెళ్తున్నాం. మానస సరోవరం. ఎంతోమంది కోరిక, ఎంతోమంది కల. ఒక్కసారన్నా జీవితంలో మానస సరోవరం యాత్ర చేయాలని ఒక తపన ఎంతోమందిలో ఉంటుంది. నిజంగా మరి ఎందుకది కలిగిందో, ఎంతమందిలో ఆ కోరిక గూడు కట్టుకున్నదో తెలీదు గానీ, మానస సరోవరం అనేది అది ఈరోజు ఎంతో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ మానస సరోవరం ఎందుకెళ్ళాలి? మానస సరోవరంలో ఏముంటుంది? మనలాంటి వాళ్ళు అక్కడికెళ్ళొచ్చా? ఎందుకంటే అది చాలా కఠినమైన ప్రయాణం, కఠినమైన ప్రదేశం గాబట్టి. మనతో పాటు కవిత మేడం ఉన్నారు. సో, వారు ఇప్పటికి 12 సార్లు మానస సరోవర్ యాత్ర జేశారు. యాత్ర చేయడం అంటే తను యాత్ర చేయదు. యాత్రికుల్ని తీసుకెళ్తారు. ఒక గొప్ప ఆర్గనైజరు. తను సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఒక సభ్యురాలుగా గూడా ఉన్నారు. సో, మన ఆర్గనైజేషన్‌లో వారు మానస సరోవరం తీసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం వెళ్తున్నాం మనం. సో, మరి అసలు మానస సరోవరం ఎళ్ళేటప్పుడు అక్కడ వచ్చే వ్యయ ప్రయాసాలు ఎలా ఉంటాయి? దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం వారి ద్వారా విందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్. సో, థాంక్ యూ. మానస సరోవరం ఎళ్ళడం అనేది చాలా కఠినమైన రూట్. అదందరికి తెలిసిందే. ఆక్సిజన్ లెవెల్స్ ఇబ్బందుంటాయి. తర్వాత చలి ఉంటది. ఎక్సెట్రా, ఎక్సెట్రా. అయితే మీ టూర్ నేను చూసాను. చాలా సార్లు మీరెళ్లారు. ఈ 12 టూర్‌లోనూ పెద్దవాళ్ళున్నారు. అవును. అందరూ పెద్దవాళ్ళే. యంగ్‌స్టర్స్ బాగా బాడీ ఫిట్‌గా ఉన్నవాళ్ళు కాదు. అవును. అందరూ నార్మల్ పీపులే తీసుకెళ్లారు. ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు మీరు ఎలా తీసుకెళ్తారు? అది ఒక్కసారి చెప్పండి. యాక్చువల్‌గా ఈ యాత్రకు నేను ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా సార్. ఆ టైంలో అవన్నీ చూసి ఇది అంత కఠినమైన యాత్ర కూడా కాదు. ఈజీగా వెళ్ళొచ్చు. కానీ దాన్ని కష్టతరం చేసి అందరిలో భయాన్ని నింపి అదొక పెళ్ళాలి అంటే అదొక అపోహలాగా చేసేసి పెట్టేసింది అందరూ. సో, అట్లా కాకుండా దీన్ని సులువుగా ఎట్లా తీసుకెళ్ళాలని డే బై డే దాన్ని కస్టమైజ్ చేసుకుంటూ అంటే నా నా ఎగ్జాంపులే నేను. మా ఫాదర్, మదర్ 65+. వాళ్ళని తీసుకెళ్ళాలంటే వాళ్ళని ఎంత కంఫర్ట్‌గా తీసుకెళ్తామో ఆ విధంగా ప్రతి దగ్గర అకామోడేషన్స్‌లో గాని, ఫుడ్ దగ్గర గాని, వాటర్ దగ్గర గాని, ఏ విషయంలో గూడా ట్రావెలింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ట్రావెలింగ్. ఆ టైంలో వాళ్ళను ఎక్కువ శ్రమ మోకాళ్ళ నొప్పులుంటాయి. పెద్దవాళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. అట్లాంటోళ్ళను సేఫ్‌గా తీసుకుపోయి తీసుకురావడం అనేది నా యొక్క ధ్యేయం అదొక్కటే సార్. ఆ విధంగా నేను కస్టమైజ్ చేసుకుంటాను. ఔట్ ఆఫ్ 12 టైమ్స్‌లలో ఎవ్రీ టైమ్ ఒక లెసనే నాకు. ఈసారి ఇబ్బందయిందా? నెక్స్ట్ టైమ్ దీన్ని అధిగమించాలి. ఆ విధంగా 12 సార్లలో ఒక పట్టుత్వం వచ్చేసింది సార్ నాకు. ఓహ్! కంఫర్టబుల్‌గా గ్రేట్. తీసుకెళ్ళగలను అన్న కాన్ఫిడెన్స్ అంటే వచ్చింది. మీ మదర్, ఫాదర్‌తో స్టార్ట్ యెస్. చేశారిది. యెస్. వాళ్ళ వయసున్న వాళ్ళని తీసుకెళ్ళాలి. యెస్. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని. మొత్తం గ్రూప్‌లో గూడా అట్లనే ఉంటారు. అబోవ్ 60 వాళ్ళనే ఎక్కువ మంది నేను ఎంకరేజ్ చేస్తా. ఎందుకంటే వాళ్ళ లైఫ్ టైమ్ యాంబిషన్. పిల్లలు దూరంగుంటారు. పెద్దవాళ్ళు వాళ్ళనొక్కళ్ళని పంపించాలంటే భయపడతారు. వాళ్ళెంబడి రాలేరు. ఉద్యోగరీత్యాలలో దేశాల్లో, విదేశాలలో ఉంటారు గదా! సో, అట్లాంటోళ్ళు నాతోని ప్రత్యేకంగా మాట్లాడి, "మేడం మా మదర్, ఫాదర్‌ని మీ చేతిలో అప్పచెప్తున్నాం. క్షేమంగా ఉంటుంది గదా! అన్ని ఫెసిలిటీస్ బావుంటాయి గదా!" అనంటే వాళ్ళకి నేనేవేవైతే చెప్తానో వాళ్ళు సాటిస్ఫై అయ్యి నాతో పంపిస్తే, మళ్ళీ వాళ్ళకంతే క్షేమంగా వాళ్ళ పేరెంట్స్‌ని అప్పజెప్పాను. ఇప్పటికి 12 యాత్రలు చేశారు గదా! 12 యాత్రల్లో మీకు కష్టం అనిపించింది ఫస్ట్‌ది. ఎందుకంటే డే బై డే, డే బై డే దాన్ని అప్‌డేట్ చేసుకుంటూ వచ్చారు. అప్పటి రోజుల్లో 2010లో సార్ నేనెళ్ళింది. అప్పుడు చాలా కష్టంగానే ఉండేది. 19 రోజుల యాత్ర. రోడ్డుండేది గాదు. అంతా గూడా డార్మిటరీస్, ఫెసిలిటీస్ ఏమి ఉండేవి గాదు. చైనాలోకెళ్ళిన తర్వాత టిబెట్‌లోకెళ్ళినాక చిన్న చిన్న ఊర్లల్లో ఉన్న వాళ్ళ ఇండ్లను మడ్ హౌసెస్ అంటారు. ఆ మడ్ హౌసెస్ ఖాళీ చేసి అందులో బెడ్స్ ఏసేసి మాకు అకామిడేషన్స్ ఇచ్చేవారు. టాయిలెట్స్ ఉండేవి గాదు. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. అన్ని చోట్లల్ల రోడ్లు బ్రహ్మాండంగేసిండ్రు. అన్ని చోట్లల్ల కంఫర్టబుల్ స్టే విత్ మినిమమ్ అక్కడ బెస్ట్ ఇన్ బెస్ట్ అంటే మన కేటగరీలో 3-4 స్టార్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా వచ్చేసినాయి. ట్విన్ షేరింగ్ రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ ఈవెన్ ఇన్ మానస్ సరోవరం. యాహ్! నేను ఒకటిన్నాను. యాక్చువల్‌గా మానస సరోవర యాత్ర చేయాలంటే కఠినమైంది అని చెప్పేసి అందరికి తెలుసది కఠినమైంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. యాహ్! ఈ అదృష్టం మనకి ఈ గ్లోబల్ అవును. కాలంలో ఉండడం, గ్లోబలైజేషన్ కాలంలో ఉండడం మన అదృష్టం. ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ అన్ని చోట్ల వచ్చినాయి. మానస సరోవరం కూడా 3 స్టార్ ఫెసిలిటీస్ వచ్చినాయి. అయితే బ్రహ్మాండంగా. మనం పెట్టుకున్న డబ్బులను బట్టి పిండి అంతే ఎగ్జాక్ట్‌లీ. పిండి కొద్ది రొట్టె. పిండి కొద్ది రొట్టె అంతే. సో, తర్వాత మీరు మానస సరోవరం తీసుకెళ్ళడానికి ఫస్ట్ ఎక్కడ నుంచి ప్రారంభమవుతారు? అంటే ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కఠ్మండు చేరాలండి. కఠ్మండు నుంచి నా ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. కఠ్మండులో ఆ రోజు అందరూ వెళ్ళిన రోజు రెస్ట్ తీసుకుంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ లోకల్ సైట్ సీయింగ్‌లో పశుపతినాథ్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. జలనారాయణ టెంపుల్. ఈ 3 టెంపుల్స్ చేపిచ్చి మన వెంట ఒక బ్రాహ్మణ్‌ని తీసుకొచ్చి పశుపతినాథ్ టెంపుల్‌లో అక్కడ ఉన్న పండితులతోని 11 మంది ఋత్విక్కులతోని రుద్ర హోమం చేయిస్తా. ఆ రోజు అయిపోయిన తర్వాత ఆ రోజు రెస్ట్ ఇస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడి నుంచి టిబెట్ సైడ్ మనం ఘాట్ రోడ్‌లో వెళ్ళాలి.
సో ఇక్కడ ఎట్లా ఉంటదంటే సార్, ఘాట్ రోడ్ టిబెట్ సైడ్ ఎక్కడికెళ్ళాలన్నా మీరు కొండ ప్రాంతం, ఒక లోయ ప్రాంతంలో ఉంటది. మానస మన సారీ నేపాల్ ఈజ్ ఏ వ్యాలీ సిటీ అంటాం. ఆ లోయలో ఉన్న సిటీలో నుంచి మీరు ఎక్కడికెళ్ళాలన్నా ఘాట్ రోడ్‌లో ఎళ్ళాల్సిందే. అవును. ఆ ఘాట్ రోడ్‌లను గూడా వీళ్ళు హైవే అనే అంటారు. ఇప్పుడు చైనాకెళ్ళే హైవేకే ఎళ్తాం మనం. అక్కడెళ్ళినప్పుడు ఏమవుతదంటే 365 రోజులలో 300 రోజులు వర్షాలు పడుతుంటాయి నేపాల్‌లో. సో, ఎప్పుడు కూడా మబ్బు మబ్బుగానే ఉంటది. వర్షాలు పడుతుంటాయి కాబట్టి ల్యాండ్ స్లైడింగ్‌లు అయ్యే అవకాశాలుంటాయి. ఆ రోడ్ ఒకటి కొంచెం కష్టంగా ఉంటది మనకు. కఠ్మండు నుంచి టిబెట్ బార్డర్ ఎళ్ళే సెబ్యురేషి అంటాము. ఆ బార్డర్‌కెళ్ళేది 160 కిలోమీటర్స్ ఉంటది. 6, 7 అవర్స్ జర్నీ. సో, మా టార్గెట్ ఏందంటే ఎర్లీ అవర్స్‌లో బయలుదేరితే డే లైట్ ఉన్న టైంలోనే మనం అక్కడికి చేరిపోతాం. మధ్యలో ఎక్కడైనా ల్యాండ్ స్లైడింగ్‌లు అయినా కొంచెం టైం కలిసొచ్చినా మనం ఆ బార్డర్‌కెళ్ళిపోతాం. ఆ రాత్రి అక్కడుంటాం. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇమ్మిగ్రేషన్‌కి మనం ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటామనమాట. ఆ 2 కిలోమీటర్స్ దూరంలో నుంచి తెల్లవారి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ అవి చేసి లైన్‌లో నిలబడితే, మనం ఎర్లీగా గనక బార్డర్ దాటగలిగితే, మనం ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి అక్కడికెళ్ళేసరికి 3 ½ 4 అవర్స్ పడతది. సో, అప్పటికే మనకి ఇండియా టైమ్‌కు, నేపాల్ టైమ్‌కును, టిబెట్ టైమ్‌కు 2 ½ అవర్స్ అహెడ్ ఉంటారు వాళ్ళు. అంటే లంచ్ టైమ్ వరకు చేరిపోతాం. ఇగ అక్కడికెళ్ళంగానే ఒక 1 అవర్ డ్రైవ్ చేసి కేరుంగ్ అనేది ఒక హెడ్ క్వార్టర్ ఉంటది. అక్కడికెళ్తాం. అక్కడ బ్రహ్మాండమైన అకామిడేషన్స్ గిన అన్నీ ఉన్నాయి. అక్కడే భోజనాలు చేసి రెస్ట్ ఇస్తాం ఆ రోజంతా. సో, ఇక్కడ ఎవ్రీ డే కొంచెం కొంచెం ట్రావెల్ చేయడం, రెస్ట్ తీసుకోవడం. కొంచెం ట్రావెల్ చేయడం, రెస్ట్. దీనివల్ల ఏమైద్దంటే డే అంతా స్ట్రెయిన్ అయిన ఫీల్ గారు వీళ్ళు. కొంచెం రెస్ట్ ఇచ్చేసరికి. వెళ్ళి నెక్స్ట్ డే ఆ రోజంతా రెస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ సాగా అనే ప్లేస్‌కి 4 అవర్స్ డ్రైవ్‌లో సాగా ఎళ్ళిపోతాం. సాగా ఈజ్ ఏ ఆల్టిట్యూడ్ అక్కడి నుంచి స్టార్ట్ అయితది. హై ఆల్టిట్యూడ్. ఎవరికన్నా నాసియా ఫీలింగ్ గాని, హెడేక్ గాని, ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ ఏమన్నా ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అయితదనమాట. సో, మనం ఏం చేస్తామంటే వెళ్తూ వెళ్తూ కొంత అక్లమటైజ్ అయితారు వీళ్ళు. అయినా ఆ రోజు అక్కడే ఉంచుతాం. తెల్లారి మళ్ళీ గూడా డే అండ్ నైట్ గూడా అక్కడే ఉంచుతాం. ఆ 2 రోజులు అక్కడ ఉండే వరకు నార్మల్ అయిపోతారు. సెట్ అయితారు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయినా గూడా అది మంచి హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ గిన ఉంటాయి. ఇబ్బందేం ఉండదు. దెన్ ఇగ ఈ 2 రోజులలో రెస్ట్ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ డే వచ్చేసి కొంచెం 8 అవర్స్ జర్నీ ఉంటది. సాగా అనే ప్లేస్ నుంచి మానస్ సరోవరానికి 8 అవర్స్ డ్రైవ్. 8 అవర్స్. 8 అవర్స్ కూడా రోడ్ బ్రహ్మాండంగా ఉంటది. హైవే నేపాల్‌లో చైనాకెళ్ళిన తర్వాత అన్నీ గూడా మన ఓఆర్ఆర్ స్టైల్‌లో ఉంటాయన్నమాట రోడ్లు. చుట్టూ ప్రకృతి అందమైన ప్రకృతిలో మంచు కొండలు కనిపిస్తుంటాయి. ఎడారిలాగా ఉంటది. ఎక్కడ మీరు లోయలు, తొంపులుండదు. ఘాట్ రోడ్లుండవు. మంచిగా బల్లపరుపు రోడ్లు మెట్ట భూములంటారు గదా! అట్లా ఉంటుంది. సో, ఆ జర్నీ చేసుకుంటూ మనం మానస సరోవరానికి సాయంత్రం 4 గంటల వరకు చేరిపోతాం. మధ్యలో ఒక దగ్గర లంచ్ పిక్నిక్ స్పాట్ లాగుంటది. లంచ్ పెడతాము. అది ఎంజాయ్ చేసి ఒక గంట సేపు అటు ఇటు తిరిగితే స్ట్రెచబుల్ అయితది బాడీ. మానస సరోవరం 4కి వెళ్తూ వెళ్తూనే మానస సరోవరానికి 83 కిలోమీటర్ల వైశాల్యం ఉంటది. ఆ వైశాల్యం అంతా గూడా మనం బస్సులోనే పరిక్రమ చేయిస్తాం. 83 కిలోమీటర్లు. 83 కిలోమీటర్లు చుట్టూ వైశాల్యం ఉంటది. ఒక సైడ్ నుంచి మాత్రం మనం పరిక్రమ చేయగలుగుతాం. అది గూడా బస్సులోనే చేస్తాం. నడిచే పనేం లేదు. వెళ్తూ వెళ్తూ ఏం చేస్తామంటే మంచి ప్లేస్ ఎక్కడన్నా క్లీన్‌గా నీట్‌గా ఉన్న ప్లేస్‌లో ఆపేసేసి వాళ్ళని స్నానాలకు వదిలేస్తాం అందరం. అందరు స్నానాలు గూడా ఏంటి అంటే టిబెట్ వాళ్ళు నీళ్ళల్లోకి దిగి స్నానాలు చేయడానికి అలో చేయటం లేరు. బకెట్‌లలో మన షర్పాలు తీసుకొస్తారు. గట్టు మీద నీళ్లు పెడతారు. మనతో వచ్చిన అయ్యవారు సంకల్పం జెప్పిచ్చేసి అందరికి స్నానాలు పోస్తాడు. స్నానాల కార్యక్రమం అయిపోతది. ఫస్ట్ ఘట్టం ఇక్కడికి అయిపోయింది. మానస సరోవరం వచ్చింది. మనం వెస్ట్ షోర్‌లో మనకు ఇచ్చిన అకామోడేషన్స్ దగ్గరికి మానస సరోవరం దగ్గర హోటల్‌కి తీసుకెళ్తాం. అది కూడా బెస్ట్ ఇన్ ట్విన్ షేరింగ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ వాష్‌రూమ్స్‌తోనున్నది మనకు అకామోడేషన్ ఇస్తాం. ఆ రాత్రి అక్కడ రెస్ట్ తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ 7:00 అట్లా మనతో వచ్చిన అయ్యవారు అన్ని ఏర్పాట్లు చేసుకొని రుద్రాభిషేకానికి రెడీ చేస్తాడు. పూజా కార్యక్రమం చేసుకుంటాం. భోజనాలు చేసేసి అక్కడి నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో డార్చిన్ అనే ప్లేస్ ఉంటది. ఆ డార్చిన్ అనేదంటే ఫుట్ హిల్స్ ఆఫ్ కైలాష్ అంటాం. ఆ ప్లేస్‌కెళ్ళినాక ఎక్కడి నుంచి చూసినా మీకు కైలాస పర్వతం చాలా దగ్గరగా ఉన్నట్టే కనపడతదనమాట. సో, ఇక్కడి వరకొచ్చిన తర్వాత అందరి కండిషన్ ఎట్లా ఉంది? హెల్త్ ఎట్లా వాళ్ళు ఇన్ని రోజుల ప్రయాణంలో వాళ్ళేమన్నా ఇబ్బందులు పడుతున్నారా? అన్ని బేరీజ్ వేసుకొని ఆ డార్చిన్‌కెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ అయితేనేమో అక్కడే మెడికల్ సర్వీసెస్ ఉంటాయి. వాటికి వాళ్ళకి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తాం. అవసరం లేదు బానే ఉన్నాం అనంటే వాళ్ళు అక్కడే రెస్ట్ తీసుకుంటారు. ఇంకా బాగున్నామండి మేము ట్రెక్కింగ్ చేస్తామంటే సెకండ్ పార్ట్ కైలాసగిరికి ప్రదక్షిణ అంటారనమాట. కైలాస పర్వతానికి. ఈ ప్రదక్షిణ ఎట్లా ఉంటదంటే కైలాస పర్వతానికి కొంచెం ఒక 7, 8 కిలోమీటర్స్ దూరంగా ఒక కొండ పక్క నుంచి మనము 42 కిలోమీటర్స్ రౌండ్‌గా తిరగాలి. అది ప్రదక్షిణ. దీనికి ఎట్లా ఇచ్చిండంటే మనకు చైనా వాళ్ళు 1 డే 12 కిలోమీటర్స్ ట్రెక్ చేసి ధేరాపుక్ అనే ప్లేస్‌లో ఆగుతాం. ఫస్ట్ స్టార్టింగ్ యమద్వార్ నుంచి దక్షిణ ముఖం చూసుకుంటూ, పశ్చిమ ముఖం చూసుకుంటూ ఉత్తర ముఖానికి వెళ్ళిపోతాం. ఆ రాత్రి అక్కడ స్టే చేస్తాం. 12 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మీ అంతా హెల్త్ బానే ఉంది అనంటే రెండో రోజు పరిక్రమకి మనం సిద్ధం అవ్వచ్చు. వెళ్ళలేమండి మా వల్ల కావటం లేదు ఆయాసం వస్తుంది అంటే మళ్ళీ అదే 12 కిలోమీటర్ల రాత్రి అక్కడ పడుకొని తెల్లవారి పొద్దున్నే రావచ్చు. అక్కడికొచ్చినాక ఇంకా ఎవరైనా సిక్ అయితుండంటే అక్కడ ఎమర్జెన్సీగా ఆర్మీ పోలీసులకు చెప్తే మనకి అంబులెన్స్‌లు అరేంజ్ చేస్తారు. ఆ రాత్రికి రాత్రి కూడా తీసుకురావచ్చు. సో, ఇక్కడి వరకు కూడా సేఫే. ఇబ్బందేం లేదు. ఈ సెకండ్ డే పరిక్రమ అనేది చేయాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించాలే. మన యొక్క
వాళ్ళు లోపల టిబెట్ గైడ్ వాళ్ళందరూ ఎక్స్‌పీరియన్స్ ఉంటారు కాబట్టి మన రోజు ఈ 4 రోజులు వాళ్ళు మనం చూసిన నడవడికను బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు ముందుకెళ్ళగలరు, వెళ్ళలేరు. మీరెళ్ళాలనుకుంటే ఇగో ఈ ఇబ్బందులుంటాయి. ఇట్లా అని మనకు వాళ్ళు గైడ్ చేస్తారు. మనం వాళ్ళు చెప్పింది వినాలి. లేదు అంతా బావుంది వెళ్ళగలమంటే దెన్ ఫైన్. 22 కిలోమీటర్స్ సెకండ్ డే ట్రెక్. ఆ 22 కిలోమీటర్స్ కొంచెం టఫ్ అని చెప్తాం. ఎట్లా అంటే ఇట్లా కొండ ఇట్లా స్టీప్ ఉంటది. పైకెక్కాలి. ఎక్కి పైకెళ్ళిన తర్వాత డోల్మాలా పాస్ అంటారు. ఆ డోల్మాలా పాస్ 18,900 ఫీట్ అన్నమాట. అక్కడికెళ్ళి ఇంక అక్కడి నుంచి స్ట్రీప్ డౌన్‌లోకి దిగాలి. మళ్ళీ 4 ½ కిలోమీటర్లు డౌను. ఆ కొండ మీద నుంచి కిందికెళ్ళంగానే మీకు గౌరీకుండ కనపడతది. పార్వతి అమ్మవారు వినాయకుడిని తయారు చేసిందని చెప్తారు గదా! ఆ ప్లేస్ అంటారది. అది కనపడతది. అది చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఈ కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి షిఫ్ట్ చేయాలి. ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి షిఫ్ట్ అయ్యేటప్పుడు మానస్ సరోవర్ కైలాస పర్వతం నుంచి వచ్చే వాటర్ అంతా మంచు కరిగిన నీళ్ళన్నీ గ్లేషియర్ లాగా ఫార్మ్ అవుతది. అది ఒక 100 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటది. ఈ 100 కిలోమీటర్ స్ట్రెచ్ గ్లేషియర్ మీద నడిచి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కొండ మీద నుంచి ఒక లోయ పక్క నుంచి రావాలి. ఇదంతా తిరిగే వరకు మనము మా కైలాసగిరికి పరిక్రమ అయిపోతది. కానీ మిగతాది మళ్ళీ మన యమద్వార్ దాకా వెళ్ళాలంటే ఆ రాత్రి ప్రయాణం చేయలేరు కాబట్టి, ఆ రాత్రి అక్కడ ఉంచి మిగతా 8 కిలోమీటర్స్ తెల్లవారి పొద్దున మళ్ళీ 2, 3 గంటలల్ల ప్రయాణం చేయించి జుతుల్పుక్ అనే ప్లేస్ నుంచి యమద్వార్ దాకా తీసుకొస్తాం. తీసుకొస్తే మన వెహికల్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఎక్కించుకొని మనం ఎవరైతే డార్జిలింగ్‌లో రాలేము, ఉండలేము, మేము పరిక్రమ చేయలేమన్నారో వాళ్ళని డార్జిలింగ్‌లో ఉంచాం గదా! వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అందరు స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని, ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మనము మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సాగాకొస్తాం ఆ రాత్రి. మళ్ళీ ఆ రాత్రి పడుకుంటాం. నెక్స్ట్ డే మళ్ళీ కేరుంగ్. మళ్ళీ ఆ రాత్రి అక్కడ పడుకుంటాం. పొద్దున్నే ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని కఠ్మండూకొచ్చేస్తాం. ఈ విధమైన యాత్రలో ఏందంటే అప్ టు మానస్ సరోవరు, అప్ టు యమద్వార్ దాకా నడిచే పనంటూ ఏం లేదు. మీరు బస్సులోనే ప్రయాణం చేయొచ్చు. అంటే ఒక 1 ½ కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ అంత దూరం ఇమిగ్రేషన్ దగ్గర సెక్యూరిటీ రీజన్స్‌లో నడవాల్సుంటది. అంతకంటే ఎక్కువ ఏం అవసరం ఉండదు. సో, ఈ విధమైన యాత్రలో నేను ప్రికాషన్స్ తీసుకునేదంటే 65 పైబడిన వాళ్ళని మాత్రం రిక్వెస్ట్ చేస్తా. మీకు ఓపిక లేకపోతే మీరు డార్జిలింగ్‌లో ఉండిపోండమ్మా. ఇక్కడి నుంచి చూసినా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే బ్రహ్మాండంగా అక్కడ కనిపిస్తదా? బ్రహ్మాండంగా ఎక్కడ కూర్చున్న గదుల్లోంచి కనిపిస్తది కైలాస పర్వతం. హ్మ్. లేదు మేము వెళ్తామంటే గుర్రం తీసుకొని అక్కడికి మీరు 1 డే వరకన్నా వెళ్ళిరండి. గుర్రం తీసుకుంటే మనం వీళ్ళేం అలసిపోరు గదా! గుర్రం అలసిపోతది. కాబట్టి అక్కడి దాకా ఎళ్ళేసి చూసుకొని ఆ రాత్రి అక్కడ ఉండగలిగితే ఉండి వెంటనే వచ్చేయండి. అక్కడ ఎందుకు ఉండమని చెప్తా అంటే ఫస్ట్ డే పరిక్రమలో ఏమవుతదంటే మీరు సౌత్ నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్‌కొచ్చి మళ్ళీ ఈ నార్త్‌కెళ్ళే టైం లోపల ప్రమద గణాలన్నీ ఆ కైలాస పర్వతం మీద ఇట్లా శిలారూపాల్లాగా మనకు దర్శనమిస్తాయి. అవి చూడాలని చాలా మంది తాతాలాడతారు. నార్త్ ఫేస్‌లో ఫస్ట్ సూర్యకిరణం తెల్లవారుజామున కైలాస పర్వతం మీద పడిన గోల్డెన్ లాగా మెరిసిపోతది. అది చూడడానికి అందరు కెమెరాలు సెట్ చేసుకొని ఎక్కువ ఫారినర్స్ వాళ్ళందరూ దానికోసమే పోతారనమాట. అందుకని ఆ యొక్క అద్భుతమైన అవకాశాన్ని కూడా మిస్ అవ్వకుండా అవకాశం ఉంటే 1 డే వరకన్నా చేసి రండని చెప్తాను. చేతనైంది లేదు. మరీ బ్రెత్‌లెస్‌నెస్ ఎక్కువైతుందంటే వి డోంట్ అలౌ దెమ్ టు గో అప్. ఓకే. అంటే ఇప్పుడు మానస సరోవరంలో ఫస్టు ఇందులో మెయిన్ 2 దశలున్నాయి. మానస అంతే. సరోవరం రీచ్ అవ్వడం ఒక దశ. అంతే. మానస సరోవరం నుంచి పరిక్రమణ అనేది రెండో రెండో దశ. దశ. పరిక్రమణలో కూడా మళ్ళీ 2 దశలున్నాయి. ఫస్ట్ డే, సెకండ్ డే. సెకండ్ డే. హ్మ్. సో, ఎవరైనా పరిక్రమణ ఫస్ట్ డే ఎళ్ళొచ్చు. కొంచెం ఎళ్ళొచ్చు. ఫిట్‌గా ఉన్నవాళ్ళు. ఆ! మరి అసలు మేము అది కూడా ఎళ్ళలేము, మా వల్ల కాదు అనుకున్నోళ్ళు ఉండిపోవచ్చు. డార్జిలింగ్‌లో ఉండిపోతారు. డార్జిలింగ్‌లో ఉండిపోవచ్చు. సో, ఇది మిత్రులారా మానస సరోవరంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మన ఊర్లో మనం ఆర్గనైజ్ చేసిన దానిలో పెద్దవాళ్ళొచ్చినా గానీ నడవలేము, మేము అంత దూరం నడవలేము అనుకున్న వాళ్ళు అక్కడ ఉండిపోవచ్చు. చక్కగా మానస సరోవరం వరకు వెహికల్ ఉంది. అక్కడ మంచి 3 స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ ఉండి అందరూ స్నానాలవి పూర్తి చేసుకొని, వాళ్ళ ధ్యానం అన్ని పూర్తి చేసుకొని అక్కడ ఉండిపోవచ్చు. పరిక్రమణకెళ్ళేవాళ్ళు 2 డేస్‌లో వెనక్కొచ్చేస్తారు. అంతే. 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 అంటే 2 డేస్ వాళ్ళు అక్కడే స్టే ఉండాలి. చేయొచ్చు. డార్జిలింగ్‌లో ఉంటారు. పర్వతాన్ని చూసుకుంటూ. పర్వతం ఓహ్! చూసి సూపర్. బ్రహ్మాండంగా. అసలు నన్నడిగితే హాయిగా అదే బెటర్. అదే బెస్ట్. చాలా మంది ఇప్పుడు మామూలుగా వేరే బ్యాచ్‌లో వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు. పరిక్రమ చేసే వాళ్ళది ఒక బ్యాచ్, చేయని వాళ్ళది ఒక బ్యాచ్. ఓకే. చేయని వాళ్ళని మాత్రం తీసుకెళ్ళి వాళ్ళు 14 రోజుల బదులు తొందరగా వచ్చేస్తారు కదా! 2 అవును. రోజులు అక్కడ ఉండరు కదా! 2 వెనక్కొచ్చేస్తారు. కలిసొస్తది. కలిసొస్తది. అవునవును. సో, మనం అలా చేయట్లేదు కదా! మనం మొత్తం కలుపుతున్నాం. మీరు ఎట్లా చెప్తారు? లేదు. 2 రోజులు అక్కడే ఉండాలి. దట్ ఇంత ఖర్చు పెట్టుకొని ఎళ్ళేది అదే గదా! ఎందుకమ్మా? ఏం మునిగిపోయింది ఇంటి దగ్గర? నన్నడిగితే 2 రోజులు ఆ పరిక్రమణకు అవకాశం ఉంటే ఎళ్ళాలి. ఒకవేళ లేనోళ్ళు ఆ పర్వతాన్ని చూస్తూ, పరవశిస్తూ ధ్యానం చేసుకోవాలి. 2 డేస్. అద్భుతంగా. 2 డేస్ మీకు 2 డేస్ అకామిడేషన్ ఎలా ఉంటది? ఉంటది సార్. అన్ని గూడా మంచి 3 స్టార్ 3 ఫెసిలిటీస్ స్టార్ ఉంటాయండి. ఫెసిలిటీ అక్కడ. ట్విన్ షేరింగ్ రూమ్స్. అక్కడ. యాహ్! డార్జిలింగ్‌లో ట్విన్ షేరింగ్. పరిక్రమ చేసే టైంలో పరిక్రమణ దార్ ఇక్కడ దా నేనది మీరు డార్జిలింగ్‌లో. ఎక్కడ డార్జిలింగ్‌లో ఉంటారో అక్కడ మంచి ట్విన్ షేరింగ్ రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్, హాట్ వాటరు బ్రహ్మాండంగా ఉంటది. భోజనాలు గూడా మనకు షర్పా టీమ్‌లు కొంతమందిని పెట్టి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉన్న వాళ్ళని చూసుకోవడం, ఏమైనా ఎమర్జెన్సీ అయితే మందులవి ఇయ్యడం,
మన వాళ్ళందరూ చూసుకుంటుంటారు. సూపర్. అంటే మానస సరోవరం యాత్ర ఒకప్పుడు కష్టమే గాని ఇప్పుడు కాదు. చాలా సులువు. ఎందుకంటే 2025లో నేనెళ్ళాను 2 బ్యాచ్‌లకెళ్తే అద్భుతంగా అయినాయి సార్. నేను అవి చూసి ఆశ్చర్యపోయా. అంతకుముందు ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అందరిని ప్రిపేర్ మీరు చేసేదాన్ని. ఫస్ట్ ఎళ్ళినప్పుడు అసలు ఈ ఫెసిలిటీలు ఏమి లేవు. హౌసెస్, రూమ్స్ ఏమి లేవు. మొత్తం స్టార్ట్ అయ్యి మేము కాఠ్మండూలో స్నానాలు చేసి 2, 3 సార్లు ఆ రోజే చేసేవాళ్ళం. మళ్ళీ రిటర్న్ వచ్చాక 12 రోజులు, 13 రోజుల తర్వాత స్నానం మళ్ళీ వచ్చాక చేయడమే. మధ్యలో స్నానాలు చేసే అవకాశం కూడా ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడ పోతే అక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి హాయిగా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఒక చోట ఉంటాం కదా మానస సరోవరం దగ్గర. ఒక నైట్ ఒక ఉంటాం. నైట్ ఉంటాం. నైట్ ఉంటాం కదా! అక్కడ యాక్చువల్‌గా రూమ్స్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు అని విన్నాను. టాయిలెట్ జనరల్‌గా కూడా బయటికెళ్ళాలని విన్నాను. బయటికెళ్ళాలి. మేము మామూలుగా అట్లనే వెళ్ళేవాళ్ళం ఇప్పటివరకు. కానీ ఇప్పుడు మంచిగా హోటల్స్ కట్టారు. ఆ! అవేందంటే ఓన్లీ ఆర్మీ ఆఫీసర్స్‌కు, టిబెటియన్ వాళ్ళకి ఆఫీసర్స్ కోసం కట్టిన హోటల్స్ ఉన్నాయి. ఒక 2 కిలోమీటర్స్ దూరంలో కన్‌స్ట్రక్షన్స్ అయినాయి. ఇక్కడ మానసరోవర్ తీరంలో పర్మిషన్స్ లేవు అవును. కన్‌స్ట్రక్షన్ చేయడానికి. హ్మ్. తీరంలో ఉండడం వల్ల గూడా ఒక డిసడ్వాంటేజ్ నేను అర్థం చేసుకుందేందంటే, లేక్ పక్కనే ఉంటాయి హ్మ్. ఆ డార్మిటరీస్. హ్మ్. చల్లదనం మామూలుగా గూడా నీళ్లు ఉన్న ప్రాంతాల్లో ఆ టెంపరేచర్ డౌన్ ఉంటది ఎట్లైనా. సో, ఆ నైట్‌లో ఇంకా ఎక్కువ చల్లగా అనిపిచ్చేసి, మేమిచ్చిన డార్మిటరీస్‌లో గూడా ఆ గదులలో గూడా నెమ్మొచ్చేసి చలి ఎక్కువయ్యేది. ఇప్పుడు డే మొత్తం జర్నీ చేసిన వాళ్ళకి హాయిగా రిలాక్స్ పడుకోవాలనిపిస్తది. పడుకుంటే నువ్వు రేపు పొద్దుటికే ఎనర్జీ బూస్ట్ అయితది వాళ్ళకి. అవును. సో, ఆ రాత్రి గూడా ముతక వాసనలుండి ఆ డార్మిటరీస్‌లో ఉంచేసరికి వాళ్ళు నిద్ర సరిగ్గా లేక రేపు పొద్దున పరిక్రమకు వెళ్ళాలనుకునే వాళ్ళు గూడా సగం డౌన్ అయిపోయేవాళ్ళు. అవును. ఎనర్జీ లెస్. ఎనర్జీ లెస్. సో, దీనివల్ల నేను ఈ 2 బ్యాచ్‌లకు డిఫరెన్స్ కనిపెట్టిందేందంటే, ఆ రాత్రి గూడా మంచిగా కంఫర్టబుల్ స్టే తెల్లటి దుప్పట్ల మీద హాయిగా అట్లా పడుకొని పోయినామనుకోండి, రేపు పొద్దున ఫుల్ ఎనర్జీతో లేచి లెట్స్ గో అన్నప్పుడు రెడీ అయితారనమాట. అవును. మంచి నిద్ర ఉంటే నిద్ర మంచిగుండి రెస్ట్ బాగా ఇచ్చారు అనంటే, వాళ్ళు ముందుకెళ్ళడానికి గూడా అవకాశం యాహ్! ఉంటది. అట్లా అని నేను అందరికి గూడా కంఫర్టబుల్‌గా పడుకునే అవకాశం ఉండే ఫెసిలిటీస్ ఉండే వాటినే బుక్ చేసుకుంటున్నా సార్. దానికి కొంచెం కాస్ట్ ఎక్కువైతుంది. కానీ ఈ యాత్ర మళ్ళీ మళ్ళీ చేసేది గాదు. వెళ్ళినప్పుడు మంచి మెమోరీస్‌తో రావాలి. హ్యాపీగా పోయి హ్యాపీగా రావాలి. మామూలుగా తక్కువలో ఎళ్ళిన దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. 25, 30 ఏళ్ళు తేడా ఉంటది అంతే. అంతే. ప్లస్ మనం మంచినీళ్ళు మెయిన్ గూడా వాటర్ ప్రతి దగ్గర మినరల్ వాటర్ బాటిల్స్ మీ రూములలో కెటిల్స్ ఉంటాయి. హాట్ వాటర్ మీరే వేడి చేసుకొని మీకు ఫ్లాస్కులలో పోసుకోవచ్చు. జనరల్‌గా ఏం చేస్తారు బ్రేక్‌ఫాస్ట్ దగ్గర, లంచ్ దగ్గర హాట్ వాటర్ క్యాన్స్ పెడతారు. అవి వాడు ఏ నీళ్లు తెచ్చి మసలబెట్టి పోస్తాడో కూడా మనకు తెలీదు. సో, అట్లాంటి వాటిల్లో కూడా నేను ప్రికాషన్ తీసుకుంటా. మీకక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ చేస్తున్నారా? చైనాలో ఉన్నాయి. అక్కడే కొనాలి హ్మ్. బాటిల్స్. హ్మ్. అక్కడ వాళ్ళ బాటిల్ మనది 500 ఎంఎల్ బాటిల్ రూ. 150 దాకా ఉంటది. ఒకటి చిన్న ఓకే. బాటిల్. ఓకే. ఎక్స్‌పెన్సివ్ ఉంటది. సో, అట్లాంటివి కూడా మేము రోజుకి 4 బాటిల్స్ ఇస్తామనమాట. ఎందుకంటే మనం ఎక్కడ ఫస్ట్ వచ్చేది మెయిన్ ఫుడ్‌తోని ఇన్ఫెక్షన్. ప్లస్ రెస్ట్ లేకపోతే బాడీ స్ట్రెయిన్ అయిపోతది. థర్డ్ వాటర్‌తోని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ 3 మనం జాగ్రత్త తీసుకున్నామంటే వెళ్ళిన వాళ్ళు ఆరోగ్యంగా వెళ్లి ఆరోగ్యంగా తిరిగొస్తారు. యెస్. సూపర్. అయితే మిత్రులారా గమనించారు కదా! మానస సరోవరం ఎళ్ళాలంటే అది ఎంతో కష్టమైనది ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చక్కగా 3 స్టార్ హోటల్స్ వచ్చినియి. మంచి రోడ్డొచ్చింది. 6 లైన్స్ రోడ్స్ వచ్చినాయి. బ్రహ్మాండంగా ఉంది అన్ని ప్రాంతాల్లో. కనుక చక్కగా మానస సరోవరం ఎళ్ళండి. అయితే అది ఎక్స్‌పెన్సివ్. నాకైతే ఇది ఎందుకో నచ్చదు. శివుడిని మరి మనం చూడాలంటే ఎక్కడికన్నా ఎళ్లి ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి అంటే 2, 3 ఎక్స్‌పెన్సివ్. విధానాలుంటాయి. అవును. బై రోడ్ రావచ్చు, ఫ్లైట్‌లో రావచ్చు, ట్రైన్‌లో రావచ్చు. చాయిస్. చాయిస్. ఆ! మరి టైం తక్కువ కావాలి, కంఫర్ట్‌గా రావాలంటే ఫ్లైట్‌లో అసలు వచ్చేస్తాం. ఏ ఖర్చు లేకుండా ఎళ్ళేవాళ్ళు ఉంటారా? అంటే ఈ టిబెట్ బార్డర్ దాకా మీరు నడుచుకుంటైనా పోవచ్చు. కానీ బార్డర్ వాడు దాటనీయడు కదా సార్ వీసా లేకుండా. వీళ్ళు కొంతమంది సన్యాసులు వాళ్ళుంటారు కదా! వాళ్ళని వదులుతారా? వీసాలుంటాయి. వాళ్ళకి కూడా వీసాలుంటాయి. కంపల్సరీ ఏ కంట్రీ నుంచైనా ఇంకో కంట్రీకి ఎంటర్ కావాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అంతేగాని మనం. ఈ గెటప్ చూసి ఏం వదలరు. వదలరు. వాళ్ళకి కూడా కట్టాల్సిందే. ఇదేదో బావుందే అందరూ గెటప్ ఏసి తీసుకెళ్తే ఫ్రీగా ఎళ్ళొచ్చు అనుకున్నాం. లేదు లేదు. అసలెందుకు ఇంత ఎక్స్‌పెన్సివ్ అవుతుందిది? మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మ్యాన్ పవర్. మనం కాఠ్మండూ నుంచే మొత్తం సరుకులు గాని, మ్యాన్ పవర్ గాని మనకు సర్వీస్ చేసే వాళ్ళనందరిని తీసుకెళ్ళాలి. ప్రతి వాళ్ళకు వీసాలు, పర్మిట్లు అనేది ఒక పార్ట్ అయితే, దీనికి తగ్గట్టుగా మనతో వచ్చే షెర్పా టీమ్ అందరిది కూడా మనమే కదా అసలు భరించుకోవాలి. ప్రధానమైన ఖర్చు వీసా. వీసా. వీసాకి వీసా ఎక్కువ ఖర్చు పడుతుంది. 1,00,000 దాకా వీసాకే అవుతది. చైనా గవర్నమెంట్ చైనా తీసుకుంటుంది. గవర్నమెంట్ కట్టాలి. డాలర్స్‌లో కట్టాలది మనం గూడా. ఇంకొకటి మనం కాఠ్మండూలో అకామోడేషన్స్, ఎయిర్‌పోర్ట్ డ్రాప్, పికప్, లోకల్ సైట్ సీయింగ్ ఇప్పుడు మనం ఏదైనా టూర్‌కెళ్తున్నామంటే ప్యాకేజీ లాగా తీసుకుంటాం గదా! ఆ విధంగా మనం ఇక్కడ ఎంత తగ్గించుకున్నా గూడా టిబెట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం వాడిచ్చే ఫెసిలిటీస్ వాళ్ళవి మనం తీసుకుంటే చాలా వరస్ట్‌గుంటాయి. అవి మనం అసలు ఉండలేము. మామూలుగా రేట్ తక్కువ పెట్టిన వాళ్ళు అవే తీసుకుంటారనమాట. లోయర్ క్లాస్ లాగుంటాయి. సో, మేము అవి వద్దు మాకు. వాటిల్లో ఉంటే ఎట్లా సిక్ అయితారో తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ మాకు అప్‌గ్రేడ్ కావాలనో మేము అక్కడ ఎక్స్‌ట్రా పే చేసి తీసుకుంటున్నాం. ఇప్పుడు హోటల్స్ కూడా ఉన్నాయి కదా సార్. మనం అవును. వెళ్ళాలనుకుంటే అవును. బేసిక్ హోటల్స్ ఉంటాయి. 3 స్టార్ ఉంటాయి. అంతేలెండి. 5 స్టార్ గూడా ఉంటాయి. సో, అట్లా ఉన్న వాటిల్లో బెస్ట్ హోటల్స్ ఓకే. కట్టించుకున్నాం. వెరీ గుడ్. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని డౌట్స్ అడుగుతాను మీకు. ఇప్పుడు ఎంత వయసు ఉన్న వాళ్ళకి పర్మిషన్? ఎంతలోపు? యాక్చువల్లీ 2025 వరకు 69 ఇయర్స్ వరకే పర్మిషన్ ఉండేది. ఈ సంవత్సరం చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల
70-75 ఇయర్స్ వరకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. కానీ వాళ్ళని మానస సరోవరం వరకే తీసుకుని వస్తారు. పరిక్రమకి allow పరిక్రమకి చేయరు. వెళ్ళరు. ఆ! ఆ 70 వాళ్ళు ప్లస్ వాళ్ళకి కూడా ఏంటంటే $300 ఎక్స్ట్రా పే చేసి స్పెషల్ పర్మిట్ తీసుకోవాలి మేము. ఇప్పుడు ఈ ప్యాకేజ్ కాస్ట్ కాకుండా ఇంక ఎక్స్ట్రా $300 పే చేయాల్సి ఉంటది. ఆ చేసే ముందు కూడా వాళ్ళకి కొన్ని ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు ఉంటాయి. 2D ఈకో అండ్ అంటే హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది, లంగ్ ఫంక్షన్ ఎట్లా ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ అవన్నీ చెక్ చేస్తారు. వైటల్స్ జనరల్‌గా పెద్దవాళ్ళంటే బీపీ, షుగర్ కామన్ కాబట్టి అవన్నీ కూడా స్టేబుల్‌గా ఉన్నాయా? ఈ టెస్ట్‌లన్నీ చేసుకొని వాళ్ళ డాక్టర్‌తోని సర్టిఫికేట్ తీసుకొని ఇన్సూరెన్స్ అనేది కూడా మ్యాండేటరీ వాళ్ళకి. అందరికి కూడా మ్యాండేటరీ ఇన్సూరెన్స్. కానీ మనకు పెద్ద ఏం ఖర్చు కాదు గానీ పెద్దవాళ్ళ కోసం కొంచెం అవన్నీ ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని మనం తీసుకెళ్లాల్సి ఉంటది సార్. ఈసారి మాత్రం అవకాశం ఇచ్చిండ్రు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఏదన్నా కాకూడనిది ఏమన్నా అయితే ఇది కూడా స్టాప్ చేస్తారు స్టాప్ వాళ్ళు. చేస్తారు. రూల్స్ రూల్స్ మారిపోతుంటాయి. మారిపోతాయి. అవుస్. సో ఇదొకటి. తర్వాత మానస సరోవరంలో పరిక్రమణకి 3 రోజులు కాకుండా ఒక్కరోజు చేసుకొని వెనక్కొచ్చిన వాళ్ళు ఉంటారా? చాలా మంది ఉంటారు సార్. హ్మ్. ఎవ్రీ టైమ్ ఇప్పుడు 12 సార్లలో నేనే 6 టైమ్స్ వన్ డే పోయినా వన్ డే వెనక్కొచ్చేసేస్తా. అయితే ఇబ్బంది కాదు. ఇబ్బందేం లేదు. హ్మ్. గుర్రం మీద పోతే ఇబ్బందేం లేదు. నడిచి వెళ్తే అది కూడా ఇబ్బందే. మొన్నటి సెకండ్ బ్యాచ్‌లో వెళ్ళినప్పుడు గుర్రానికి దండగ ఎందుకు? ఎందుకంటే గుర్రం వాళ్ళు 3 రోజులకైనా అదే ప్యాకేజు, ఒక రోజుకైనా అదే ప్యాకేజ్. వాళ్ళేం తగ్గించరు వాళ్ళు. ఓకే. అట్లాంటప్పుడు దబ్బలెందుకు నేను వన్ డేనే పోతా అనుకున్నా కదా! అని ట్రై చేద్దామని నడిచిన. నా సౌత్ ఫేస్ నుంచి వెస్ట్ ఫేస్ పోయే వరకే నాకింకా కాళ్ళు వంకర్లు పోయినాయన్నమాట. ఎ ఆ చలికి. ఎన్ని కిలోమీటర్లు నడవాలి? 12 కిలోమీటర్స్. 12 12 కిలోమీటర్లు. కిలోమీటర్లు. 12 అంటే మన హైవే లెక్కేసుకోకూడదు. ఉండొద్దు. అది ఇది 200 జనరల్‌గా కిలోమీటర్ల లెక్క. ఎట్లా ఉంటదంటే 4 అంతస్తులు టక 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 లిఫ్ట్ లేకుండా మెట్లు ఆగకుండా ఎక్కితే ఎంత ఆయాసం వస్తదో మనకు. మీరు ఒక 10 అడుగులేస్తే అక్కడ అంత ఆయాసం ఆయాసం వస్తుంది. వస్తది. ఆక్సిజన్ తక్కువ ఆ! ఉంటుంది కదా! నేనే ట్రై చేసిన మొన్న హ్మ్. సెకండ్ బ్యాచ్ ఎళ్ళినప్పుడు 3 రోజులు డబ్బులు కట్టడం ఎందుకులే గుర్రానికి కట్టడం అని చెప్పి నడుద్దాంలే అని నడిస్తే వెస్ట్ ఫేస్ దాకా పోయేసరికి నా కాళ్ళు మొత్తం అసలు నడవలేకపోయినాయన్నమాట. మొరాయించేసినాయి. స్నోఫాల్ అయింది అప్పుడే. ఆ చలిలో ఇంకాస్త మనం నడవలేకపోయినాం. మళ్ళీ వెనక్కొచ్చేసేసిన అట్లనే ఎమర్జెన్సీగా అంబులెన్స్ మాట్లాడుకొని వెనక్కొచ్చేసిన. ఓకే. సో ఏదేమైనా నా నా ఉద్దేశ్యం అయితే మానస సరోవరం వెళ్ళింది చూడడానికి, అనుభూతి పొందడానికి. అక్కడితో ఆగిపోతే ఉత్తమం. బాడీ అంతే. సహకరించిన వాళ్ళు. అంతే. ఆశ కొద్దీ వెళ్ళకూడదు. చాలా మంది ఈడి దాకా వచ్చాం కదా అది చూద్దాం అనుకుంటారు. అక్కడికెళ్ళాక లెక్కలు తేడా వస్తాయి. అంతే. అందుకని పరిక్రమణ అనేది నా దృష్టిలో బాడీ ఫిట్‌గా ఉన్న వాళ్ళకి కరెక్టు. అంతే. పెద్దవాళ్ళకి సజెబుల్ కాదు. నన్నడిగితే ఇప్పుడు 65 వన్ డే పరిక్రమ గూడా వేరే ఇప్పుడు మామూలుగా వేద శాస్త్రాలలో వాళ్ళల్లో ఏదో మన ఎవరు పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నవే నేను. చండీ పరిక్రమ అంటారట. ఇప్పుడు హ్మ్. శివుని పాణిపట్టం ఉంటది గదా! హ్మ్. ఇట్లా రౌండ్ తిరిగి పాణిపట్టం నీళ్లు దాటుకుంటూ ఇట్లా రాకూడదట. హ్మ్. పాణిపట్టం దాకొచ్చేసి మళ్ళీ ఇట్లా రివర్స్ వెనక్కొచ్చేస్తారు. ఆ యొక్క పరిక్రమను గూడా చండీ పరిక్రమ అని అంటారు. మీరు వన్ డే చేసినా అంతే పుణ్యం. చూడాల్సినవన్నీ గూడా వన్ డేలోనే అద్భుతాలు చూస్తారు. రెండో రోజు కిందికి దిగి వచ్చే వరకు ఆయాసం తప్పితే భగవంతుడు కనిపించడప్పుడు ఇంకా. అవును. అంటే మేము పరిక్రమణ చేశామన్న ఒకానొక అదే. అవార్డు. "అరే! మీరు 3 రోజులు చేయలేదా? మేమైతే 3 చేసినాం" అని ఎవడో అంటాడని అందుకని వీళ్ళు చేస్తారనమాట. సో నన్నడిగితే 1 డే ఈజ్ ఎనఫ్. ఎనఫ్. అసలు నన్నడిగితే అది కూడా పెద్దవాళ్ళకి వద్దంటా నేను. చక్కగా పెద్దవాళ్ళకి పర్మిషనే ఉండదు. అక్కడికి పోయినాక కూడా సిట్యుయేషన్ ఉంటది సార్. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే పోయినసారి బ్యాచ్‌లో ఒకామె ఫస్ట్ బ్యాచ్‌లో ఎళ్ళినప్పుడు 38 ఇయర్స్ అమ్మాయి. చాలా బాగా చేసింది. అంతా బావుంది. మానస సరోవరం వచ్చి చెప్పిన మాట ఇనకుండా నీళ్ళలోకెళ్ళిపోయి మేము ఇటువైపు మాట్లాడుతుంటే వెనక నుంచి ఎళ్లి నీళ్ళలో దునికి ఆ కాళ్ళు బేర్ ఫుట్‌తోని మనం చల్లటి నీళ్ళలోకెళ్తే చల్లదనం ఒకటేసారి బ్రెయిన్‌కు, హార్ట్‌కొచ్చేస్తది. అందుకోసమని అలో చేయటం లేదు. ఆ అమ్మాయి ఇనకుండా వెళ్ళడము, చెవులు ఓపెన్ పెట్టేసి మఫ్లర్‌లు కట్టుకోకుండా తిరగడం అదంతా చేస్తే కొంచెం కోప్పడ్డాడు. టిబెట్‌కి అడిగినా వచ్చేసామా రాత్రి పడుకుందా. తెల్లవారుజామున 3:30కి అట్లా రెస్పిరేటరీ అంతా ఆమెకు డౌన్ అయిపోయి సాచురేషన్ పడిపోగానే ఎమర్జెన్సీగా హాస్పిటల్‌లో జాయిన్ చేసిండ్రు. హ్మ్. జాయిన్ చేసేసి ఇంకా ఆమెను అక్కడి నుంచి అంటే 2 రోజులు హాస్పిటల్‌లో ఉంచి చెస్ట్ ఎక్స్‌రే అన్నీ తీస్తే ఇన్ ఫ్యూచర్ గూడా ఈ అమ్మాయి అసలు హై ఆల్టిట్యూడ్‌కి రాకూడదు. మొత్తం లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయినాయి అని చెప్పని వాపస్ పంపించేసింది. 38 ఇయర్స్ 38 అమ్మాయి. ఇయర్స్ అమ్మాయి. ఆ! మరి అదే నేను సెకండ్ బ్యాచ్‌లో 69 ఇయర్స్ అంకుల్‌ని తీసుకెళ్ళినా, 64 ఇయర్స్ ఆంటీని తీసుకెళ్ళినా వాళ్ళు నేనేది చెప్తే అది "అమ్మ మాకు పరిక్రమ చేయాలని ఉందమ్మా" అంటే "మీకు ఓపిక ఉందా?" అంటే "నువ్వు చెప్తే వెళ్తాం అమ్మ ఓపిక ఉంది. అయితే గుర్రం తీసుకొని వెళ్ళండి." ఎలా అంటే అలా అమ్మ. అంటే గుర్రం తీసుకొని వాళ్ళెళ్లి 3 రోజులు పరిక్రమ చేసుకొని వచ్చారు వాళ్ళు. మళ్ళీ వచ్చినాక గూడా వాళ్ళ ఇళ్ళల్లోకొచ్చి మళ్ళీ ఏదో రుద్రాభిషేకాలు అవి చేసి అందరికి తెచ్చిన మానస సరోవర తీర్థం అందరికి పంచి బ్రహ్మాండంగా చేసిండ్రు. ఒక్క జలుబు గాని, ఆయాసం గాని, డయేరియా గాని ఏది రాలే వాళ్ళకి. అంటే ఇది వయసు ముఖ్యం కాదు. వయసు ముఖ్యం బుద్ధి ముఖ్యం. అది బుద్ధి ఉండదు. అవేర్‌నెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎండలోకెళ్తున్నామంటే గొడుగు పట్టుకుంటాం. హ్మ్. చలి ప్రాంతానికెళ్తున్నామంటే స్వెటర్‌లవి యేసుకుంటాం. ఇప్పుడు హై ఆల్టిట్యూడ్‌కెళ్తున్నామంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లా మనం ఉండాలనేది మనం అర్థం చేసుకుంటే మంచిగా క్షేమంగా పోయి క్షేమంగా రావచ్చు సార్. ఓకే. ఇన్ని సార్లు నేనెళ్ళొస్తున్నా నేనే నిదర్శనం కదా సార్. అంతే. సో ఇక్కడ మానస సరోవరం ఈళ్ళకి బాగుంటది, ఈళ్ళకి బాగోదు ఈ వయసు అనేది కరెక్ట్ కాదు. శివుడి ఆజ్ఞ. ఆ! శివుడు ఆజ్ఞ, ఈడి బుద్ధి. కొంతమంది నిజమే నేను చాలా చోట్ల చూసాను. ఈ టూర్‌లు ఎళ్ళేవాళ్ళు అతి చేస్తుంటారు. ఇంక మరి ఈ వీళ్ళే ఫస్ట్ టైమ్ వచ్చినట్టు ఆ! రూల్స్ పాటించాలి.
అందుకని ఎప్పుడు ఆర్గనైజర్ ఏది చెప్తే అది ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆర్గనైజర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. మీరు ఎన్నో సార్లు చూసారు. అక్కడ కష్ట నష్టాలు చూసారు. ఆ తడికాళ్ళు ఆ వాటర్‌లో దిగకూడదని చెప్తారు. కానీ మానసరోవరంలో మేము దిగామని చెప్పుకోవాలి కదా! ఈ వాళ్ళకు ఇప్పుడు మనం అర్థం గూడా జేసుకోవాలి. ఎవరి పద్ధతులు వాళ్ళవి. టిబెట్ వాళ్ళు నమ్మేదేంది అంటే, మానస సరోవరం వాటర్ లోపల మణిమేఘ పద్మనాభ ప్రభు అని వాళ్ళ దేవుడు అందులో ఒక కమలం మీద పడుకున్నాడని వాళ్ళు భావిస్తారు. వాళ్ళ ఉద్దేశం ప్రకారం మీరొచ్చి మనకేంటంటే ఆచమనాలు జేయడాలు, పసుపు కుంకాలెయ్యడాలు, కాళ్ళు కడుక్కొని తీర్థాలు తీసుకోవడం ఇవన్నీ అలవాటు గదా! మన సాంప్రదాయం ప్రకారం. అవన్నీ జేస్తే వాళ్ళు మా నీళ్ళలో ఉమ్మేస్తున్నారు, కాళ్ళు కడుగుతున్నారు అనుకుంటాడు వాడు. అవును. మనం జేసే రిచువల్ మనకు కరెక్టు. వాళ్ళకది తప్పు. సో, అందుకని వాళ్ళ పద్ధతి గూడా మనం ఆ! ఆదరించాలి. అవును. అది కూడా కరెక్టే. బహుశా ఇయన్నీ ఇలా జరుగుతాయనే ఆయన పడుకోబెట్టుంటారు లోపల. సో, బావుందమ్మా. చాలా చక్కగా ఉంది. అందరిని మానస సరోవరం తీసుకెళ్తున్నారు. సో, ఈ కవిత మేడం గురించి నేను చెప్తాను. వీరు మానస సరోవరం ఎందుకు తీసుకెళ్తారు అంటే డబ్బుల కోసం కాదు. ఎందుకంటే తనకి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద కుటుంబం వారిది. తనదొక ఒక దాన్నేమంటారంటే సంకల్పం. సంకల్పం. అందరిని తీసుకెళ్ళాలని తన తల్లిదండ్రులు పడ్డ బాధ చూసి, అలా అందరిని ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళాలని ఒక యాటిట్యూడ్ పెట్టుకొని తీసుకెళ్తారు. సంవత్సరానికి 4 బ్యాచ్‌లు తీసుకెళ్తారు. ప్రతి సంవత్సరం తీసుకెళ్తారు ఇలాగా. సో, ఈ సంవత్సరం మనం వెళ్తున్న వారితో కవిత మేడం గారు చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు వారితో కొన్ని టూర్‌లు చేశాను నేను. ఇంటర్నేషనల్ టూర్స్ కూడా ఎళ్ళాము. తన కుటుంబాన్ని చూసుకున్నట్టు చూసుకుంటారు. సో, అందరూ రండి నేనొస్తున్నాను. నేనేం చేయబోతున్నానో ఇక్కడ చెప్తా. మానస సరోవరం ఎళ్ళండి. లేపోతే ఏ టూర్ అన్నా ఎళ్ళండి. ఫస్ట్ చేయాల్సిందేంటంటే దాని యొక్క ప్రత్యేకత, తర్వాత దాని యొక్క శక్తి, ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఇయన్నీ తెలుసుకోవాలి. అవన్నీ మేము మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాం. తర్వాత అక్కడ చేయాల్సిన కొన్ని సాధనలుంటాయి. ధ్యాన సాధన ద్వారా మహాదేవుడితో అనుసంధానం అవ్వడం ఇయన్నీ ఉంటాయి. తర్వాత మనం ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న కర్మ డిజాల్వేషన్ చేసుకునే ప్రక్రియలు గూడా మేము మీ చేత చేయిస్తాం. ధ్యానం ద్వారా చేయిస్తాం. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. సో, తర్వాత మరొకటి అసలు మహాదేవుడితో అక్కడ అనుసంధానం అయ్యి ఎలాగా అవకాశాలు అక్కడుంటే దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. కానీ ఇదైతే మాత్రం నేను ఓపెన్‌గా చెప్తా. మీరు అందరూ ఒకటైతే నమ్మండి. మానస సరోవరం ఎళ్ళడానికి ఆర్థిక సహకారం, శరీర పాస్‌పోర్ట్. సహకారం పాస్‌పోర్ట్ కంపల్సరీ. అది వచ్చేస్తుందిలే పాస్‌పోర్ట్ అది పెద్ద విషయం కాదు. శరీరము, ఆర్థికం ఈ 2 ఉండాలి. సహకారం ఉంటే ఎళ్ళండి. కొంతమంది ఆర్థిక సహకారం లేదు. ఒకామె మొన్న కలిసిందనమాట. మానస సరోవరం ఎళ్ళాలన్నది ఆమె కోరిక. ఇంట్లో అప్పులు జేసి, ఇంట్లో నాకు ఆ నట్ట తాకట్టెట్టి అయినా సరే నేనొస్తానంది. నేను రావద్దన్నాను. ఎందుకొస్తున్నావు అన్నాను. ఈశ్వరుడు సార్ కైలాసం సార్ సాక్షాత్ కైలాస పర్వతం సార్ అన్నాడు. ఈశ్వరుడు నీ ఇంట్లో గూడా ఉన్నాడు. అంతే గదా! నువ్వు దాని కోసం ఇల్లు నగలు తాకట్టెట్టి, బుర్ర తాకట్టు పెట్టి రావద్దు. చక్కగా నీకెళ్ళే అవకాశం ఉంది. భగవంతుడు కొంత సంపద ఇచ్చాడు టూర్ ఎళ్ళడానికి. లేపోతే ఇది అప్పులు చేసి పప్పు కూడా తినే పరిస్థితి లేదు. అప్పుడు మీరు చక్కగా వచ్చేయొచ్చు. అంటే నా దగ్గర గూడా ఉంటారు సార్ కొంతమంది. సో, వాళ్ళ పాపం వాళ్ళు అమ్మ మేము పెన్షన్‌ల మీద ఉంటాం తల్లి. మాకేమో పోవాలని ఉంది కోరిక. అంటే నేను ఒకటే చెప్తా. సార్ ఈ సంవత్సరం మీరు ఆలోచన చేసుకుర్రు గదా! వచ్చే సంవత్సరానికి ప్రిపేర్ కండి. చిట్టి యేసుకోండి. చిట్టి యేసుకుంటే నెలకు కొంచెం డబ్బులు పెట్టుకుంటే మీరు వచ్చే నా దగ్గరకొచ్చే టైం వరకు అప్పుడు ఎత్తుకొని వచ్చేస్తే మీకు సులువు అనిపిస్తదప్పుడు. ఇప్పుడు ఒకటేసారి 3,00,000 కావాలంటే రావు గదా! రావు. అవును. కాబట్టి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండమ్మా. అంటే ఈ ఉపాయం బావుందమ్మా అని అట్లా చేసుకున్న వాళ్ళు గూడా చాలా అవును. మందున్నారు. అవును. ఏదేమైనా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఫాలో అవ్వడం ఉత్తమం. అంతే. అంతేగాని మానస సరోవరం ఎళ్తేనే మోక్షం అన్నది పచ్చి అబద్ధం. ఆ! నేను అంతే. చెప్తాను దానికి. ఎందుకంటే చాలా మంది మానస సరోవరం ఎళ్తే చాలు మోక్షం వస్తదంటారు. అట్టయితే అక్కడ ఉన్న షార్పాలకు మోక్షం వచ్చిందా? అక్కడున్న టిబెట్‌లకు మోక్షం వచ్చిందా? మరి అక్కడ నేను జీవించే ఎన్ని సార్లు ఎళ్ళినా ఎన్ని నాకు సార్లు రాలేదా రాలేదు. స్వామి? మోక్షం అన్నది మన హృదయాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి, మన సాధన బట్టి ఉంటుంది మిత్రులారా. కానీ ఎళ్ళే అవకాశం ఉంటే మాత్రం వదులుకోవద్దు. నేనైతే ఈ సంవత్సరం వెళ్తున్నాను. ఒక మంచి గ్రూప్ తయారు చేసుకొని వెళ్తున్నాము. ఈ సంవత్సరం మన సద్గురుస్ మూవ్‌మెంట్ తరపున ప్రత్యేకమైన బృందాన్ని తీసుకెళ్తున్నాం. అందరిని తీసుకోను నేను. ఎందుకంటే అల్లరి చిల్లరి బ్యాచ్ వచ్చారనుకోండి, వాళ్ళతో ఇబ్బంది. కేవలం సాధనా మార్గంలో, మోక్ష మార్గంలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని నేను తీసుకెళ్తున్నాను. కొంతమంది లిమిటెడ్ పీపుల్‌ని. సో, అది ఈ సంవత్సరం మాకు ఏ ప్లాట్ ఇచ్చారు మీరు? ఏ టైము? 16థ్ జూలైలో ఫ్రీ ఉన్నది సార్. యాహ్! ఆ! 16థ్ జులై మనం ఓన్లీ మన వెళ్తున్నాం. మెడిటేషన్ బ్యాచే ఉంటది ఓన్లీ ఫ్రీ. నా సద్గురు మూవ్‌మెంట్‌లో మెడిటేషన్ చేసే వాళ్ళకి మాత్రమే తీసుకెళ్తాం. ఒకవేళ మెడిటేషన్ మీద అవగాహన ఉన్నా తీసుకెళ్తాం. ఆ! అక్కడ మాంసం తినడానికి వీల్లేదు, మందు తాగడానికి వీల్లేదు. పెట్టడానికి లేదు. అటువంటి బ్యాచ్‌నే మేము తీసుకెళ్తాము. సో, వాళ్ళు సాధన చేస్తూ అక్కడ ఉన్న చైతన్యానికి కనెక్ట్ అయ్యే వాళ్ళని తీసుకెళ్తాను. సో, జూలై 16థ్ ఎళ్తున్నాం. మీ అందరూ రెడీగా ఉండండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి. కిందన స్క్రోల్ అవుతున్నాయి నంబర్స్. వాటికి ఇమ్మీడియేట్‌లీగా మీరు కాల్ చేయండి. కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. అయితే జూలై 16థ్ అంటే ఎప్పటిలోగా మనం ఇదంతా ప్రాసెస్ పూర్తి చేయాలి? నాకు ఏప్రిల్ ఫస్ట్ కల్లా చెప్పేయాలి సార్. యాహ్! ఎందుకంటే మా ప్రాసెస్ ఉంటది. 2 మంత్స్ బిఫోర్ ప్రాసెస్ ఉంటది. లిస్టింగ్ తయారు చేయడము, మళ్ళీ వాళ్ళందరివి స్కాన్ కాపీలతోని పర్మిట్ అప్లై చేయడం, అవి వచ్చిన తర్వాత వీసా అప్లై చేయడం.
ఈ ఇన్ బిట్వీన్ మళ్ళీ మీరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అవి చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. సో, అది కూడా మీరు టికెట్లు బుక్ వన్స్ నాకు అప్లికేషన్ ఇచ్చి నాకు బుకింగ్ చేసుకోగానే మీరు ఈ ఫ్లైట్ టికెట్ బుక్ యెస్. చేసుకోవాలి. యెస్. అది కూడా ఫ్లెక్సిబుల్ టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అప్పుడప్పుడు కాఠ్మండు నుంచి మనం టిబెట్‌కెళ్ళే మధ్య దారిలో మాత్రమే మార్పులొస్తాయి అప్పుడప్పుడు. వచ్చినప్పుడు వన్ డే ఎక్కడన్నా ఆగినా చేసినా పోస్ట్‌పోన్, ప్రీపోన్ చేసుకునేటట్టుగా ఫ్లెక్సీ టికెట్ చేసుకుంటే సరిపోతది. వెరీ గుడ్. అంటే అందుకని మనం తొందరగా డిసైడ్ చేసుకోవాలి. యెస్. మార్చ్ ఎండింగ్. అంతే. అంతే. మార్చ్ ఎండింగ్ కల్లా మనం అంత ప్రాసెస్ పూర్తి చేయాలి కాబట్టి ఫిబ్రవరి 11 ఈరోజు. ఫిబ్రవరి 9 ఆ! ఈరోజు తారీఖు. అవును. అవును. ఫిబ్రవరి 9లో ఉన్నాము. హ్మ్. కరెక్ట్‌గా 1 ½ మంత్ ఉంది. 1 ½ మంత్‌లో మీరు డిసైడ్ చేసుకొని సీట్స్ కూడా లిమిటెడ్ సీట్స్ సార్ ముందు ఇప్పుడు. కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడేంటంటే మేము లిమిటెడ్ సీట్స్ తీసుకెళ్తున్నాం. ఇది మామూలుగా బస్ ఎక్కేసి అందరిని తీసుకెళ్ళే యాత్ర కాదు. అందుకని ఫస్ట్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చేయాల్సిందేంటంటే, మీరు రావాలా వద్దా డిసైడ్ చేసుకోండి. మీకు అవకాశం ఉంది అనుకుంటే ఇమ్మీడియేట్‌లీ ఫస్ట్ రిజర్వ్ చేసుకోండి. తర్వాత కావాలంటే మేము రాలేమా ఏదో ఆప్షన్ ఉంటే మరి మైనస్ చేసుకోవచ్చు. మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు. అది పెద్ద విషయం కాదు. సో, ఏమాత్రం ఆర్థిక సహకారం ఉన్నా, శరీర సహకారం ఉన్నా, వీటన్నిటికన్నా ముందు సంకల్ప సహకారం. సంకల్పం. ఒకసారి షిరిడి సాయిబాబా దగ్గరకు ఒకాయనొచ్చాడు. ఒకాయనొచ్చి మానస సరోవరం టూర్ ఎళ్తున్నాడు. ఒక స్వామీజీ అనమాట. అయితే షిరిడి సాయి బాబా దగ్గర నైట్ స్టే చేశాడు. స్టే చేసి మానస సరోవరం పొద్దున్నే లేసి ఎళ్ళాలి. ఆ జర్నీలో ఇక్కడ ఆగి యాత్రలకెళ్తున్నాడు. అప్పుడు ఆ రోజు రాత్రికి అతనికి ఒక సన్యాసి కలిసాడు. ఇతని పేరు సోమదేవన్. హ్మ్. ఎవరు టూర్ వెళ్ళే అతను. హ్మ్. పొద్దున్న రాత్రికి సన్యాసి కలిసాడు. ఇద్దరు సత్రంలో పడుకున్నారు. ఎక్కడికెళ్తున్నారు అంటాడు కదా! ఎవడో ఒకడు అంటాడు. "ఇలా మానస సరోవరం వెళ్తున్నాము. నేను రేపు ఇలా బయలుదేరుతున్నాను. బాబాని దర్శించుకొని వెళ్దామని ఇక్కడ దిగాను" చెప్తాడు. చెప్తే ఆయన అంటాడు, మానస సరోవరం వెళ్తున్నావా? ఏం పిచ్చా? అదెంత డేంజర్ తెలుసా? అక్కడ అసలు చలి భయంకరంగా ఉంటది. చుట్టూ టిబెటియన్లు ఉంటారు. ఆహారం దొరకదు. దొంగలుంటారు. ఇలా ఉదరగొట్టేస్తాడు. కుదరగొట్టగానే ఈయన ప్రణాళిక మార్చుకుంటాడు. అవునా ఎంత కష్టం మానసారం మనకొద్దురా బాబు అని ఆగిపోతాడు. తర్వాత పొద్దున్నే బాబాని దర్శించుకుందామని వెళ్తాడు. వెళ్ళగానే బాబా షిరిడి సాయి అతన్ని ఇలా చూస్తాడు. చూసి ముందు ఈ సన్యాసిని బయటికి గెంటేయండి అంటాడు. హ్మ్. అతని దగ్గర కూడా రానివ్వద్దు. బయటికి గెంటేయండి అంటాడు. ఇది సచ్చరిత్రలో ఉంది చదవండి. అవునా? అనగానే ఇతను షాక్ అవుతాడు. ఇదేంటి నేను ఏం చేశాను? లోపలికొస్తున్నాను నన్ను తరిమేశాడు బయటికని బయటకొచ్చి కూర్చొని కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు శ్యామ వస్తాడనమాట. "అయ్యా ఎందుకు నన్ను బాబా తరిమేశాడు? అసలు ఏం జరిగింది? నేనేం అనలేదు. నేను జస్ట్ నన్ను చూడగానే ఆయన వెళ్ళిపోండి సన్యాసి సాంగత్యం మనకొద్దు అన్నాడు. ఈ హ్మ్. పాయింట్ నోట్ చేసుకోండి. సన్యాసి ఈ సోమదేవన సాంగత్యం మనకొద్దన్నాడు. హ్మ్. అనగానే బయటకొచ్చాడు. ఏడుస్తా కూర్చుంటాడు. అప్పుడు అడుగుతాడు ఏం జరిగింది? ఆ రాత్రి ఏమైనా జరిగిందంటే అప్పుడు చెప్తాడు. నేను మానస సరోవరం వెళ్దామని బయలుదేరాను. ఇదిగో ఆయన చెప్పాడు. సరే మన మంచి కోరి చెప్పాడు కదా అని ఆగిపోయాను అంటాడు. అదిరా సంగతి అంటాడు. ఆ! మానస సరోవరానికి కోరిక కలగడమే గొప్ప విషయం. అంతే. నీకు పైగా అవకాశం వచ్చింది. 2 అంతే. అంటే ఈ 2 భగవంతుడు ఇచ్చినవి. మూడోది నీ బుద్ధి. ఆడెవడో చెప్తే ఎలా వింటావు? ఎగ్జాక్ట్‌లీ. అసలు మానస సరోవరం చలి ఉండదా? అది. చెప్పు ఎళ్ళేదే మంచు కొండలకి. చలి వండుకుంటే ఎట్టుంటది? 2 అక్కడ మన ఇంట్లో ఉన్నట్టు కంఫర్ట్ ఉంటదా? ఉండదు. మన ఇంట్లో ఉన్నట్టు భోజనం ఉంటదా? ఉండదు. దొంగలు ఉంటారా? ఈ ఊళ్ళో దొంగలు లేరా? అంటే మీ బుర్ర పాడు చేయడానికి ఎవడో ఒకడు వస్తాడు. యెస్. నువ్వు సంకల్ప శక్తి స్ట్రాంగ్‌గా ఉండాలి. యెస్. యెస్. అవునా? నాతో ఓ మేడం అంది. "సార్ నేనెళ్తున్నాను సార్. నాకేమన్నా అవుద్దా? పర్వాలేదు ఎళ్ళగలనా?" అంది. ఇలా అయితే ఎళ్ళలేవన్నాను. మానస భయం. సరోవరం ఎళ్తున్నాను. హ్మ్. భయంతోనే భయం ఉంటావు పెట్టుకో. నువ్వు. యెస్. ఏం జరిగినా నీకు భయం. అదిగో అది జరిగిద్ది, అది జరిగిద్ది అవును. అంటావు. అలా కాదు. ఒకే ఒకటి మైండ్‌లో పెట్టుకో. మానస సరోవరం ఎళ్తున్నాను. చావొచ్చిందనుకో ఇంటి దగ్గర ఉన్నా చావాలి. అక్కడైనా చావాలి. అదేదో అక్కడ చద్దాం. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు అక్కడ చచ్చిపో. మానస సరోవరంలో చచ్చిపోవడం మించిన అదృష్టం ఉందమ్మా. ఇంకొకటి కూడా సార్ ఇప్పుడెట్లా అంటే మా ఫ్రెండ్ గూడా వస్తా అన్నదండి. ఈ సంవత్సరం నేను రాలేకపోతున్నా. ఆమెకి ఈసారి కుదరదట. వచ్చే సంవత్సరం ఆమెతో కలిసొస్తా. అని మళ్ళా ఒకటి ఆమెతో ఈమెకేం సంబంధం? సంబంధం నీకు వెళ్ళాలని సంకల్పం వచ్చింది. ఆ శివయ్య ఆజ్ఞ వచ్చింది. నువ్వు చూసుకో. చూసుకోవాలి. అంతే. ఖచ్చితంగా మిత్రులారా మీకు 3 సహకారం ఉండాలి. 1 ప్రకృతి సహకారం. శరీరం సహకరించడం. 2 ఆర్థిక సహకారం. అది మీరు చూసుకోవాలి. ఈ 2 మీరు చూసుకోవాలి. శరీరం, ఆర్థికం. మూడోది సంకల్ప సహకారం. అది యూనివర్స్ ఇస్తది మీకు. లేకపోతే అది దొరకదు. దొరకదు. యేసుడే నీకు అవకాశం ఇచ్చాడు. కానీ ఈ బుద్ధి మార్చుకోకుండా అసలు పక్కవాడి మాటలు వినకండి. నేను ఆమెకు చెప్పాను. "నువ్వు అమ్మా చస్తే అక్కడే చస్తాను అనుకో. నీ కోరిక కదా అది. అంతే. చస్తే అక్కడే చస్తాను ఎళ్ళన్నాను." ఎళ్ళింది వచ్చింది. ఆమె ఒకటే ఒకటి చెప్పింది ఎవరు అడిగినా. వంశీ గారు ఒకటే చెప్పారు. "నేను చాస్తే నా చావు ఆడుంటే చస్తాను. ఏందంట" అని ఎళ్ళాను. ఎంత హాయిగా గడిచిపోయిందో నాకు ఈ టూర్ అని ఆమె శరణాగతి చెప్పింది. సార్. ఫస్ట్ అది కూడా సరెండరెస్ ఎగ్జాక్ట్‌లీ. శరణాగతి అంటాము. జనరల్‌గా నేను యాత్ర బుకింగ్స్ తీసుకునేటప్పుడు కూడా స్వామి దగ్గర పోయి నేను ఒకటే విన్నపం చేసుకుంటా. నాకు ఈ అవకాశాన్ని నువ్వు ఇచ్చినందుకు దానికి తగ్గ శక్తిని కూడా ఇయ్యి తండ్రి. ఎంతమంది వస్తే అంతమందినే తీసుకెళ్తా. వచ్చిన వాళ్ళనే తీసుకెళ్తా. నేను ఎవరిని బతిలాడను అన్నట్టుగా నేను ఆయనకి అంటే శరణాగతిలో చెప్పేస్తా అన్నమాట ఇంకా. ఇంకా అంతే కదా సార్. ఇప్పుడు నాకు యెస్. అంతే 10 అంతే. మంది అవును. కాకపోతే ఆ! ఇంకో 10 వస్తే చాలు, ఇంకా 20 వస్తే చాలని ఆశ వద్దు. అవును. ఎంతొస్తే అంతే. నీకింతే అయిందా ఓకే. అంతమంది మరి పోయినసారి ఫస్ట్ బ్యాచ్ 154 మంది తీసిపోయారు. తర్వాత బ్యాచ్ 6గురితో పోయా.
మరి 6 ఎక్కడ 150 ఎక్కడ? అవును. దీదీ నువ్వు ఎట్లా తీసుకెళ్తున్నావు? 6తో వస్తే నీకేం ప్రాఫిట్ ఉండదంటే నేనన్నా ప్రాఫిట్ ఎందుకుండదు? నేను మళ్ళోసారి మానసరోవర్ వచ్చి కైలాసం చూస్తున్నా. అదే నా అదే ప్రాఫిట్. ప్రాఫిట్. డబ్బు కాదు కదా! అన్ని ప్రాఫిట్స్ ఒకలా ఉండవు. అంతే గదా! ఈ బ్యాంక్‌లో డబ్బు ఖతమైపోతది. యాహ్! అక్కడ ఏ బ్యాంక్‌లో నాకు డిపాజిట్ ఉంటది గదా! యెస్. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు కార్యక్రమం. సో మనం మానస సరోవరం వెళ్తున్నాం. నేను రావాలి, నేను వెళ్ళాలి మానస సరోవరం నన్ను ఈశ్వరుడు తీసుకెళ్తున్నాడు. నాకు అనుమతి దొరికింది. నాకు అన్ని ఫెసిలిటీలొచ్చినియి. ఫస్ట్ పాజిటివ్‌గా ఉండండి. ఎళ్ళాలి అనుకోగానే ఇమ్మీడియేట్‌లీ చేయాల్సింది మొట్టమొదటి పనేంటంటే, మీ పేరు చెప్పేసి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసుకోండి. కిందన స్క్రోల్‌లో నంబర్స్ వస్తున్నాయి గదా! మా టీము చూసుకుంటారు. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటది. మీరు రాగలరా లేదా అయన్నీ చూసి మేము ఏర్పాటు చేస్తాం. యాహ్! ఎనీవే థాంక్ యూ వెరీ మచ్. థాంక్ మానస యూ సార్. సరోవరంలో కలుద్దాం. థాంక్ యూ సార్. చలో మానస సరోవరం. చలో.